హలో ఆల్, వెల్కమ్ టు మన ఛానల్. ఇది మన ట్రావెల్ సిరీస్లో ఫస్ట్ వ్లాగ్. కమ్ ట్రావెల్ విత్ హస్ ఫ్రమ్ హైదరాబాద్ టు షివమొగ్గ. ఈ ట్రావెల్ సిరీస్లో హైదరాబాద్ టు షివమొగ్గ ఎలా రీచ్ అవ్వాలి, ఏమేం ప్లేసెస్ కవర్ చేయొచ్చు అన్న డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ టు షివమొగ్గ డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది. సో మేమైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయి 1 అవర్ నాన్ స్టాప్ ఫ్లైట్లో షివమొగ్గ రీచ్ అయిపోయాం. ఇక్కడ మేము స్టార్ ఎయిర్ ఫ్లైట్లో ట్రావెల్ చేసాం. మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయితే షివమొగ్గకి 1 అవర్లో రీచ్ అయిపోయాం. ఈ జర్నీ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ కొన్ని క్లిప్స్ యాడ్ చేసాము, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. చూసారు కదా, బ్యూటిఫుల్ సీనరీస్ అండ్ బ్యూటిఫుల్ వ్యూస్తో మేమైతే షివమొగ్గకి రీచ్ అయిపోతున్నాం. వన్స్ షివమొగ్గ రీచ్ అవ్వగానే అక్కడ ఏమేమి ప్లేసెస్ కవర్ చేయాలి అని మేము ముందే ఒక ఐటనరీ పికప్ చేసుకున్నాము అండ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాము. మేము వాళ్ళని ఎయిర్పోర్ట్కే డైరెక్ట్గా వచ్చి పికప్ చేసుకోమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఇఫ్ మీరు కూడా షివమొగ్గ ట్రిప్కి ప్లాన్ చేస్తుంటే ఐటనరీ హెల్ప్ ఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కాంటాక్ట్స్ కావాలంటే ప్లీజ్ డూ మెన్షన్ టు us ఇన్ ద కమెంట్ బాక్స్. వీ విల్ బీ హ్యాపీ టు హెల్ప్ యూ. సో వన్స్ మేము ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వగానే మా టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు అక్కడే మమ్మల్ని పికప్ చేసుకున్నారు. కమ్ లెట్స్ గో టు అవర్ ఫస్ట్ ప్లేస్, సక్కరబేలు ఎలిఫెంట్ క్యాంప్. సో ఈ క్యాంప్కి మన ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపీస్. ఇక్కడ ఎలిఫెంట్స్ని ట్రైన్ చేస్తారు. సో ఇక్కడ ఒక చిన్న లేక్ కూడా ఉంది. ఎవరైతే మార్నింగ్ రీచ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఎలిఫెంట్స్ బేదింగ్ కూడా చేయించవచ్చు అండ్ చూడొచ్చు. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ కిడ్స్. కిడ్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. కొన్ని ఎలిఫెంట్స్ చాలా యాక్టివ్గా, చాలా ఫనీగా బాగున్నాయి. సో మేము ఇక్కడైతే టైం స్పెండ్ చేసేసి లేక్ దగ్గరికి వెళ్ళి కొన్ని పిక్చర్స్, వీడియోస్ తీసుకున్నాం. బోటింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ బోటింగ్ ఆప్షన్ కూడా ఉంది. మేమైతే బోటింగ్ చేయలేదు. సండే కాబట్టి ఈ ప్లేస్లో కొంచెం క్రౌడ్ ఉండే, కానీ వీక్ డేస్లో వెళ్తే దిస్ ఈస్ ద పీస్ఫుల్ ప్లేస్ టు గో అండ్ ద బెస్ట్ ప్లేస్ టు స్టార్ట్ విత్ ఇన్ షివమొగ్గ. అలా కాసేపు తిరిగేసి కొన్ని స్నాక్స్ తినేసి నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాం. So our next place was the world famous జోగ్ ఫాల్స్. ఈ మొత్తం ట్రిప్లో నేను చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేసిన ప్లేస్ జోగ్ ఫాల్స్. సో ఈ ఫాల్స్కి మెయిన్గా 4 పాయింట్స్ ఉన్నాయి. వాటికి స్పెషల్ నేమ్స్ ఉన్నాయి: రాజా, రాణి, రోరర్, రాకెట్. మాన్సూన్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. జూలై అండ్ ఆగస్ట్లో విజిట్ చేసే వాళ్ళైతే ఇక్కడ ఫుల్ ఫ్లో చూడొచ్చు ఈ 4 పాయింట్స్ నుంచి. మేము సండే రోజు వెళ్ళాం కాబట్టి కొంచెం క్రౌడెడ్ ఉంది, కానీ వీక్ డేస్లో వెళ్తే మాత్రం బెస్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ షూట్ చేయొచ్చు. నేనైతే మా హస్బెండ్కి కొన్ని వీడియోస్ తీయడానికి ట్రై చేశాను, చూడండి. సో ఇక్కడ మనం క్లిక్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి మనమే సొంతంగా వీడియో క్లిక్ చేసుకున్నాం అన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత వీఆర్ హెడ్డింగ్ టు అవర్ నెక్స్ట్ ప్లేస్, బనావాసి లార్డ్ శివ టెంపుల్. ఇదొక ఏన్షియంట్ టెంపుల్
5th సెంచరీలో కడంబా రూలర్స్ దీన్ని బిల్డ్ చేశారు. ఇది సిర్సి విలేజ్లో ఉంటుంది. ఇక్కడ లార్డ్ శివాని మధుకేశ్వర అని అంటారు. ఇక్కడ పెద్ద నంది ఉంటుంది అండ్ శివుడు కొంచెం తేనె కలర్లో ఉండడం వల్ల ఈయనకి మధుకేశ్వర అని పేరు వచ్చిందనమాట. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్లో ఉన్న నందీశ్వరుడు చాలా పెద్దగా ఉంటాడు. ఆ నంది స్పెషాలిటీ ఏంటంటే లెఫ్ట్ ఐ నుంచి లార్డ్ శివ, రైట్ ఐ నుంచి పార్వతి కనిపిస్తారనమాట. సో ఇక్కడ పంతులు చెప్పడం ఏంటంటే మనం ఏదైతే బెల్ కొడతామో అక్కడ ఓం శబ్దం వినిపిస్తుందని చెప్పారనమాట. సో నాకైతే ఈ టెంపుల్ చాలా నచ్చింది. సో ఈ ప్లేస్ మొత్తం మంచిగా చూసేసి పక్కనే ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే అది కూడా దర్శనం చేసేసుకొని నెక్స్ట్ ప్లేస్కి బయలుదేరాము. సో దారిలో వర్షం పడింది, రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి. సో మేము వ్యూ ఎంజాయ్ చేసాము, మీరు ఎంజాయ్ చేయండి. సో మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ యానా కేవ్స్. మన హిందూ మైథాలజీ ప్రకారం శివుడు భస్మాసురుడికి ఒక వరం ఇచ్చాడు. భస్మాసురుడు ఎవరి తలపైనైతే చేయి పెడతారో వారు భస్మం అయిపోతారని. సో భస్మాసురుడు శివుడి తలపైనే చేయి పెట్టాలని అనుకుంటాడు. ఇది తెలిసిన విష్ణు మోహిని రూపంలో వచ్చి డాన్స్ పర్ఫామ్ చేస్తాడు. ఆ పర్ఫార్మెన్స్ చూసి భస్మాసురుడు అట్రాక్ట్ అయిపోయి విష్ణు చేసినట్టుగానే ఆయన తలపైన ఆయనే చేయబెట్టుకొని ఆయన్నే భస్మం అయిపోతారు. ఆ వచ్చిన యాషెస్ వల్ల అక్కడున్న రాక్స్ నల్లగా మారిపోవడం జరుగుతుందన్నమాట. అక్కడ 2 రాక్స్ ఉంటాయి మెయిన్గా. సో ఒక రాక్ పేరు మోహిని శిఖర, ఇంకొక రాక్ పేరు భైరవేశ్వర శిఖర. ఇక్కడైతే ప్రజెంట్గా లింగం ఉంటుంది. మనం పైకి రీచ్ అవ్వాలంటే ఒక 90 స్టెప్స్ వరకు ఉంటాయి. సో మేము వెళ్ళే వరకు అక్కడ డార్క్ అయిపోయింది. సో మేము ఫొటోస్ వీడియోస్ ఏం తీయలేకపోయాము. సో ఇది ఒక రిఫరెన్స్ పిక్చర్ యాడ్ చేసాము. మీరైతే వెళ్ళాలనుకుంటే ఈ కేవ్స్ ఎప్పుడు క్లోజ్ అవ్వవు, కానీ డార్క్ అయిపోవడం వల్ల కనిపించవు. సో ఐ సజెస్ట్ 5 o'clock వరకు వెళ్ళండి. ఒక 500 meters వాకింగ్ ఉంటుంది, స్టెప్స్ ఉంటాయి. సో దట్స్ ఇట్ అబౌట్ అవర్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ శివమొగ్గ ట్రావెల్ సిరీస్. సో ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ గోకర్ణకి స్టార్ట్ అయిపోయామన్నమాట. నైట్ గోకర్ణలో స్టే చేసాం. సో స్టే ట్యూన్ ఫర్ అవర్ నెక్స్ట్ వీడియోస్ ఇన్ గోకర్ణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.